హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవల్లి చాతరాజు. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మేము మినీ టీటీడీ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో ఈరోజు సాటర్డే, అది 12 o'clockకి క్లోజ్ అవుతుంది. సో ఇప్పుడు అరౌండ్ 10 అవుతుంది, ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాం. సరే, టెంపుల్ ఎలా ఉందో ఏంటో అంతా చూసి ఎంజాయ్ చేసేయండి. చున్నీ కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది, ఎందుకంటే మెయిన్ తిరుపతిలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుందంట. సో అందుకే ఎందుకన్నా బెటర్ తీసుకెళ్తే సేఫ్ సైడ్. మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి దర్శనం చేసుకోకపోతే అస్సలు బాగోదు. సో ఎక్స్ట్రాగా నేనైతే క్యారీ చేస్తున్నాను. ఒకవేళ మ్యాండేటరీ అంటే వేసుకోవచ్చు, లేదు అంటే పక్కకు పెట్టేయచ్చు. సో కొన్ని ఉంటాయి అన్నమాట రూల్స్. సో కొంచెం కష్టం అనిపిస్తుంది మనకు, కానీ పద్ధతి ప్రకారం అదే కరెక్ట్. సో అందుకే తీసుకెళ్తున్నా. మేము ఇంకా బస్సులో వెళ్తున్నాం అనమాట. సో బస్సులో వెళ్తే ఎగ్జాక్ట్ అదే లొకేషన్లో దింపుతారు, కొంచెం నడవాల్సి వస్తుంది. ఇది ఎగ్జాక్ట్లీ జూబ్లీ అపోలో అంటే సరిపోతుంది అనమాట. సో కొండాపూర్ నుంచి అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్, చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. ఎవరైనా చూడలేదు అని అంటే మస్ట్ అండ్ షుడ్ విజిట్, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు. ఎందుకంటే నేను సాటర్డే చాలా రష్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ అంత రష్ లేరు. బట్ ఇదంతా టెంపుల్ ఏరియా అనమాట. సో పార్కింగ్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ బాగుంది. నాకు ఒక్కసారి చూడగానే కొంచెం యాదగిరిగుట్ట ఫీల్ వచ్చింది, బట్ అలా ఏం కాదు. లోపల చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. అండ్ మేము ఫస్ట్ లోపలికి వెళ్ళినాం. అయితే లోపల కొబ్బరికాయలు అమ్ముతారు అనుకున్నాం, బట్ లేవు, ఓన్లీ బయటే ఉన్నాయి. అది కూడా అది ఒక్క స్టాలే ఉండే ఆ రోజు మేము వెళ్ళిన రోజు. సో ఇంకా అక్కడ తీసుకొని అండ్ ఇంకా దర్శనంకి వెళ్ళిపోయినాం. ఇంకా ఆ రోజు ఎండ మాత్రం మామూలుగా లేదు. ఆ చున్నీ తీసుకెళ్ళడమే చాలా బెటర్ అయింది అనిపించింది. సో టెంపుల్లో ఎంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయో లేవో అవి తర్వాత చెప్తా, బట్ చున్నీ తీసుకెళ్ళడం నాకైతే చాలా అడ్వాంటేజ్ అట్లా తలపైన వేసుకోవడానికి. ఎందుకంటే వేడి గాలి ఒకటి, అండ్ ఆల్సో కింద కూడా చాలా కొట్టింది. అండ్ ఇక్కడ కాలుతున్నాయి అన్నమాట. సో వాళ్ళు ఏం చేశారంటే ఇట్లా మ్యాట్ మొత్తం తడిపేశారు, కొంచెం చల్లగా ఉంటుంది. అండ్ ఆల్సో అక్కడ వైట్ పెయింట్ వేశారు. వైట్ పెయింట్ మీద నడిస్తే అసలు ఒక్క చుక్క కూడా కాలదు. అండ్ అదే నార్మల్ రోడ్ పైన నడుస్తుంటే మాత్రం కాలిపోతున్నాయి, ఎవ్వరు నడవలేకపోతారు. అండ్ ఇంకా నాకు అప్పటికే అక్కడ ఒక 100 meters ఏమో అక్కడ నడిచినందుకే మొత్తం నాకైతే ఫుల్ స్వెట్టింగ్ వచ్చేస్తుంది అనమాట. సో ఆ వేడి ఎక్కువ ఉండే. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో సేమ్ ఎగ్జాక్ట్లీ తిరుపతిలో మనం ఇట్లా గుడి లోపలికి ఎలా వెళ్తామో ఎగ్జాక్ట్లీ అలానే ఉండే అనమాట. ఇది అందరికీ తెలిసినట్టే అపోలో హాస్పిటల్స్ వాళ్ళు కట్టించినారు. సో చాలా అంటే చాలా ఆర్కిటెక్చర్ అయిన లోపల అంతా బాగుంది. నేను లోపల షూట్ చేయడానికి చాలా ట్రై చేసిన, బట్ ఫోటోగ్రఫీ అయితే అస్సలు అలో లేదు. మేము ఒకటి కాదు రెండు కాదు 3 సార్లు దర్శనం చేసుకున్నాం, ఎందుకంటే రష్ ఎక్కువ లేరు కాబట్టి. సో ఎట్లాగో గుడి కూడా ఓపెన్ ఉండే అనమాట. సాటర్డే 1 వరకు అనుకుంటా ఓపెన్. అండ్ యాక్చువల్లీ 2 వరకు ఓపెన్ ఉంటుంది. 2 to 3, 3 to 4 ఒక 1 hour బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఈవినింగ్ కూడా 9 వరకు ఉంటుందంట. సో మేము అక్కడ లోపల ఉన్న వాళ్ళని అడిగాము. లోపల కూడా చాలామంది సేవ చేస్తున్నారనమాట. సో ఎగ్జాక్ట్లీ మెయిన్ తిరుపతిలో ఎలా అయితే చేస్తారో అలా. అండ్ ఫస్ట్ టైం దర్శనం అయిపోయాక మేము బయట కూర్చున్నాం అనమాట. కొంచెంసేపు చల్లగా ఉండే అనమాట టెంపుల్లో మాత్రం. అంటే పైన మొత్తం తాటాకుల షీట్స్ ఏవో వేస్తున్నారు, అవి చాలా బాగుండే అండ్ చల్లగా ఉండే గుడిలో అయితే. సో ఇంకా ఫుల్ నాకు డిహైడ్రేట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చిందనమాట. సో అందుకే కొంచెం వాటర్ తాగి కొంచెం ఇంకా ఇదేంటి గోవిందనామాలు అలా చదువుకున్నాను అనమాట. కొంచెం మైండ్ రిలాక్స్ కోసం, ఇంకా కామ్గా ఉండడానికి. అండ్ ఇంకా అక్కడే ఆ గుడి వెనకే అమ్మవార్లు కూడా ఉండే అనమాట. మహాలక్ష్మి అమ్మవారు, ఇంకా ఏదో అమ్మవారు, నేను ఎగ్జాక్ట్లీ ఆ పేరు షూట్ చేయలేదు, బట్ అమ్మవార్లను అయితే షూట్ చేశాను.
ఇది వచ్చేసి మెయిన్ గర్భగుడి పైననే విమానం వెంకటేశ్వర స్వామి, చెప్పా కదా ఎగ్జాక్ట్లీ సేమ్ అన్నమాట మెయిన్ తిరుపతికి. సో ఇక్కడ కూడా విమానం వెంకటేశ్వరుడు పెట్టారనమాట. సో అది చూశాను. అండ్ ఈ వీడియోలో అంత బాగా కనిపించలేదు, బట్ అక్కడ రియల్గా చూస్తేనైతే మంచిగా కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి సెకండ్ టైం దర్శనము. సెకండ్ టైం తర్వాత మాకు ప్రసాదం పెడుతున్నారని తెలిసింది. సో ఆ దర్శనం అయిపోయాక ప్రసాదంకి వెళ్ళాము అనమాట. గుడిలో ప్రసాదం ఎవరికి నచ్చదు, అమృతంలా ఉంటుంది. సో ఇంకా అది ఏది పెట్టినా, పులిహోర పెట్టినా లేదా రవ్వ ప్రసాదం పెట్టినా, ఏది పెట్టినా కొంచెం ఏదో తెలియని టేస్ట్ అనమాట. కొంచెం కమ్మగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో గుడిలో పెట్టిన స్వీట్ అయితే తింటా. మెయిన్ టెంపుల్ నుంచి బయటకు రాగానే ఎదురుగానే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఆ గ్రౌండ్లోకి ఎంట్రన్స్ అనమాట. సో అటు సైడ్ కూడా రోడ్ ఉంది అండ్ అటు సైడ్ కూడా గేట్. సో ఇంకా అక్కడే ఎన్టీవీ, వనిత అన్ని ఆఫీసులు అనమాట అవన్నీ. ఇక్కడే ఈ గ్రౌండ్లోనే రీసెంట్గా ఈ టెంపుల్ వార్షికోత్సవం అయితే కుంకుమ పూజ అని చేశారు. అండ్ ఇది వచ్చేసి కార్ వాళ్ళకి ఎంట్రీ అనమాట. సో వెనక నుంచి అంటే యాక్చువల్లీ కింది నుంచి వచ్చే వాళ్ళకి అటు నుంచి అనమాట. సో సేమ్ ఆ కొండ లాగానే ఇది కూడా ఒక కొండ పైనే ఉన్నట్టు టెంపుల్ అయితే. ఇంకా ఎండ అయితే ఆ రోజు తట్టుకోలేకపోతుంది. సో మేము ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చిందంటే అంటే ఫుడ్ ఉంటుందని తెలీదు, బట్ అక్కడ ఎవరో చెప్పారు ఉంటుందమ్మా అన్నదానం అని చెప్పేసి. సో ఇంకా గుడికి వెళ్తే ఎందుకు అంటే బయట తినడం ఎందుకు, సో గుడిలోనే ప్రసాదం కదా అని చెప్పేసి అదే తిందాం అనుకున్నాం. ఇది వచ్చేసి అందరికీ తెలిసిందే ఉత్తర ద్వారం. ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఉత్తర ద్వారం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందరికీ తెలిసినట్టే. అండ్ ఇంకా నేనైతే ఈ వాటర్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడే నడుస్తున్నా, మిగతా అంతా కొంచెం రన్ చేయడానికే ప్రయత్నిస్తున్నా. సో అక్కడ కూడా వాళ్ళు చాలా మంచి ఫెసిలిటీ చేస్తున్నారు అనమాట. పైప్స్ పెట్టి ఎప్పటికప్పుడు అది తడుపుతూనే ఉన్నారు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి, ఎందుకంటే అది చాలా ఆరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ కొంచెం బయట అనమాట. సో ఇది వచ్చేసి గణేష్ టెంపుల్. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నా వినాయక స్వామికి ఇట్లా ఎలక విగ్రహం ఎదురుగా ఉండడం. బేసికల్లీ మనం శివాలయంలోనే ఇట్లా నంది విగ్రహం అండ్ అమ్మవారి టెంపుల్లో ఇట్లా సింహమైన ఇట్లా అలా చూస్తాం కదా. సో నాకైతే ఇది చాలా వినాయకుడి దగ్గర ఇట్లా ఎదురుగా మూషిక వాహనం ఉండడం అనేది కొంచెం కొత్తగా అనిపించింది. మా ఫ్రెండ్ అయితే అంటే నాకు మెయిన్ తిరుపతి పోయినప్పుడు ఎక్స్పీరియన్స్ అట్లా. ఏమంటలేరు మేము కాణిపాకం కూడా వెళ్ళాము, బట్ ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు ఇట్లా వినాయక స్వామి ముందు ఈ మూషికం ఉందో లేదో, కానీ ఇక్కడైతే పెట్టినారో నాకు చాలా కొత్తగా అనిపించింది. అండ్ ఈ అంకుల్ ఒక బాక్స్ పట్టుకున్నాడు అనమాట. సో అది ఏంటా అని ఇంట్రెస్టింగ్గా చూస్తున్నా. సో అది ఏంటంటే ఏవైతే ఇక్కడ స్వామివారికి పూలు పెడతారో ఆ పూలతోని చేసిన అగరబత్తులు, ధూప్ స్టిక్స్, ఇంకా పూజకు సంబంధించినవి కొన్ని. అండ్ ఇక్కడ వచ్చేసి అనమాట. యాక్చువల్లీ ఒక స్ట్రాప్ లాంటి డ్రెస్ వేసుకొచ్చుకుంది. సో అంటే నేను అనుకున్న ఎందుకు ఇట్లా రాణిస్తున్నారు అని చెప్పేసి. సో అదే ఇందాక చెప్తా అన్నా కదా, అది ఇప్పుడు చెప్తున్నా. సో అంత స్ట్రిక్ట్గా అయితే ఏం లేదు. సో టాప్ లెగ్గిన్ ఈజ్ ఫైన్, మరీ ఇట్లా చున్నీ ఉండాలి ఆ డ్రెస్ అనేది ఏం లేదు మెయిన్ తిరుపతి లాగా. అండ్ నార్మల్ పద్ధతి గల డ్రెస్ వేసుకుంటే ఎనఫ్. ఇంకా అదే ఇందాక డిస్కషన్ మా మమ్మీ వాళ్ళు అదే పెడుతుండే అనమాట. నేను స్పెషల్గా తెచ్చుకున్నా అనమాట చున్నీ. సో ఇట్లనే ఏదన్నా మీరు నా తిరుపతి వీడియో చూసి ఉంటే నేను చెప్పిన అందులో కూడా నేను ఫ్రాక్ వేసుకెళ్తేనే నన్ను అక్కడ అలో చేయలేదు. సో అందుకన్నా మంచిదని అక్కడ దగ్గరకు వెళ్ళినాక నాకు దర్శనం పోతే అస్సలు మంచిగా అనిపించదు. సో అందుకనే చేసేసుకున్నా, చున్నీ తెచ్చుకున్నా. అండ్ ఇక్కడ ఇదంతా ఫుడ్ హాల్ అనమాట, పెట్టి బయటికి పంపించేస్తారు. సో ఇది ఎగ్జాక్ట్లీ 1కి స్టార్ట్ ఫుడ్ అయితే. అండ్ ఎక్సలెంట్ ఫుడ్, అమేజింగ్ ఫుడ్. నేను జనరల్గా మనం పర్సనల్గా ఏమైనా ఈవెంట్స్ చేసుకుంటే ఎలా అయితే చేసుకుంటామో నీట్గా కుదిరించుకొని సేమ్ అలానే ఉండే అనమాట.
ఇంకా మన ఇంట్లో ఫుడ్ తిన్నట్టే ఉంది. బయట ఏదో కలిపేసి ఏదో చేసేసి అలా ఏం లేదు. రైస్ కూడా క్వాలిటీ ఆఫ్ రైస్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇందులో సాంబార్ ఉంది, అండ్ మిరియాల చారు ఉంది, ఇంకా మజ్జిగ ఉంది. చాలా ఐటమ్స్ అయితే చాలా ఉండే. మళ్ళీ టేస్ట్ కూడా ఎక్కడన్నా తగ్గిందంటే ఏం లేదు. సూపర్ అంటే సూపర్. ఆ రోజైతే నేను ఫుల్లీ సాటిస్ఫైడ్. అదే నేను ఇంట్లో తిన్నా కానీ బయట తిన్నా కానీ అంత సాటిస్ఫై అవ్వనేమో. సో నాకు డిఫరెంట్ ఐటమ్స్ అండ్ ఆల్సో మంచి క్వాలిటీ ఫుడ్ దొరికినందుకు నేనైతే చాలా అదృష్టంగా ఫీల్ అయినా అనమాట. ఇంకా మాది దర్శనం అంతా అయిపోయింది. 3 times దర్శనం అయింది బై గాడ్స్ గ్రేస్. అండ్ ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. అరౌండ్ 2కో ఏమో ఇంకా స్టార్ట్ అయిపోయాము, ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి. ఇంకా తెలిసిందే కదా, ఇంకా అక్కడ ఉండే కొద్ది వేడి ఫుల్ అయిపోతుందని చెప్పేసి ఇంకా తినంగానే వెంటనే స్టార్ట్ అయిపోయాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో మీకు తెలుసు, బట్ అయినా చెప్తున్నా, కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా. సో అప్పుడప్పుడు మిస్ అవుతున్నాయి, బట్ నేనైతే ఏదో ఒక అప్డేట్ లాగా ఏదో అట్లా వీడియో నేను ఉన్నా అని చెప్పేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. వెళ్ళేటప్పుడు బస్సు అయితే చాలా ఖాళీ ఉండే. సో మంచి సీట్లు దొరకండి, కూర్చొని ఇంటికి వెళ్ళిపోయాం. అంటిల్ దెన్ బాయ్. నెక్స్ట్ వీడియో త్వరగా పెట్టడానికి ట్రై చేస్తాం.